అనంతాల్వార్ శ్రీవారి భక్తులలోనే అగ్రగణ్యుడు ఈయన. నిత్యమైన సేవలతో శ్రీవారిని ఎప్పుడూ పూజిస్తూ ఉండేవాడు. ఒకరోజు అనంతాల్వార్ శ్రీవారికి సమర్పించడానికి పూల తోటను పెంచాలని అనుకుంటాడు. పూల తోట పెంపకానికి అవసరమయ్యే నీరు కోసం ఒక చెరువును తవ్వాలని నిర్ణయించుకుంటాడు. ఇతరుల సహాయం తీసుకోకుండా భార్యాభర్తలు మాత్రమే చెరువు తవ్వాలని అనుకుంటారు. చెరువు తవ్వే సమయంలో అనంతాల్వార్ భార్య గర్భవతి. అతను గడ్డపారతో మట్టిని తవ్విస్తే భార్య గంపలోకి ఎత్తి దూరంగా పడేసేది. ఈ తతంగమంతా చూసిన వెంకటేశ్వర స్వామి వారు భార్యాభర్తలకి ఎలాగైనా సహాయం చేయాలని 12 సంవత్సరాల ఒక బాలుడు రూపంలో అక్కడికి వస్తాడు. గర్భిణిగా ఉన్న ఆమెకు సహాయం చేస్తానని, ఆ మట్టి నేను పారపోస్తానని చెప్తాడు. కానీ దానికి అనంతాల్వార్ గారు ఒప్పుకోరు. ఒక చిన్నపిల్లాడి చేత పని చేయించడం నాకు ఇష్టం లేదని చెప్తాడు. కానీ అనంతాల్వార్కు తెలియకుండా తనకు సహాయం చేయాలని నిర్ణయించుకొని వారికి సహాయం చేస్తాడు ఆ బాలుడు. తన భర్తకు తెలియకుండా మట్టి తట్టను బాలుడికి ఇస్తే ఆ బాలుడు దూరంగా పోసి వచ్చేవాడు. అది గమనించిన అనంతాల్వార్ ఇంత తొందరగా మట్టిని ఎలా పారబోసి వస్తున్నావని అడగగా ఆ బాలుడు సహాయం చేస్తున్నాడని ఆమె చెప్తుంది. దానికి అతనికి పట్టలేనంత కోపం వస్తుంది. వెంటనే ఆ బాలుడి మీదికి ఒక గుణపాన్ని విసిరేస్తాడు. అది ఆ బాలుడి గడ్డానికి తగులుతుంది. వెంటనే ఆలయంలోని విగ్రహానికి కూడా రక్తం రావడం గమనించిన అర్చకులు ఈ విషయాన్ని వెంటనే అనంతాల్వార్కి చెప్తారు. దాంతో అనంతాల్వార్ కంగారుగా అక్కడికి చేరుకొని శ్రీవారి విగ్రహానికి రక్తం కారడం చూసి ఆశ్చర్యపోతాడు. తనకు సహాయం చేయడానికి వచ్చిన బాలుడు సాక్షాత్తు శ్రీవారి అని తెలుసుకొని శ్రీవారి పాదాలపై పడి కన్నీరు కారుస్తూ నన్ను మన్నించమని వేడుకుంటాడు. గాయం తగిలిందనే బాధతో ఆ గాయం వద్ద పచ్చకర్పూరం పెడతాడు. ఆ రోజు నుంచి గాయం పైన చల్లదనం కోసం చందనం రాసి ఆ తర్వాత పచ్చకర్పూరం పెట్టేవాడు. ఇప్పటికీ మనం శ్రీవారి దర్శనానికి వెళ్తే ఆలయంలో ఇంకా ఆ గుణపాన్ని మనం చూడొచ్చు.